హే గాయ్స్, ఈ వీడియోలో నేను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్కి ఎప్పుడు అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత, నేను ఏ ప్రోగ్రామ్కి అప్లై చేశాను అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. ఈ యూనివర్సిటీకి నేను నవంబర్ 15th 2024న అప్లై చేశాను. సో ఈ టైం కల్లా అయితే నేను కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ, అంటే ఐఎల్ స్కోర్ రిపోర్ట్స్ అండ్ ప్రొఫెసర్స్ నుంచి ఎల్ఓఆర్స్ ఇవన్నీ అయితే యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. నేను ఈ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేశాను. ఇది ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీలోనే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అంటే మోర్ రీసెర్చ్ ఇన్ ప్రొఫెసర్స్తో వర్క్ చేయొచ్చు, ఇలా ఉంటుంది. బట్ ఈ ప్రోగ్రామ్ అయితే మోర్ ప్రొఫెషనల్ ఓరియంటెడ్, అంటే డైరెక్ట్గా జాబ్ మార్కెట్లోకి వెళ్ళడానికి అయితే మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేట్ వచ్చేసరికి 45% ఉంది. సో ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఇది ఒక మోడరేట్లీ కాంపిటేటివ్ కాలేజ్గా చూస్ చేసుకోవచ్చు అండ్ టార్గెట్ ఆప్షన్ అనుకోవచ్చు. సో నేనైతే అప్లై చేసేటప్పుడు ఇది ఒక టార్గెట్ ఆప్షన్లా కన్సిడర్ చేశాను. ఈ యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ గురించి చూస్తే మనకి యూఎండి అయితే అప్లికేషన్ ఫీ వేవియర్స్ ఇవ్వదు. సో మనమైతే $75 దాకా పే చేయాలి, అంటే 6540 రూపీస్. యూనివర్సిటీ నుంచి నాకు డెసిషన్ December 4th 2024 వచ్చింది అండ్ నాకైతే అడ్మిట్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా మిగతా యూనివర్సిటీ డెసిషన్స్ కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, అవి చూడండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.